అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ క్విజ్ మీకోసం. శ్రీరాముడిపై మీకు ఎంత జ్ఞానం ఉందో ఈ 30 ప్రశ్నలతో తెలుసుకుందాం. చివరి వరకు చూసి మీ స్కోర్ని కామెంట్ చేయండి. కేవలం 1% పీపుల్ మాత్రమే ఈ క్విజ్ పూర్తి చేస్తారు. ఇది శ్రీరాముడిపై 30 ప్రశ్నల ఛాలెంజ్. మీరు నిజమైన భక్తుడా లేక గెస్ చేస్తున్నారా? చివరి వరకు చూసి ప్రూవ్ చేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా క్విజ్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని రాముల వారికి తెలియజేయండి. మీ మొదటి ప్రశ్న, శ్రీరాముడు తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ జనకుడు, ఆప్షన్ బి దశరథుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి వాలి. మీ సమాధానం వచ్చేసి కామెంట్ రూపంలో టైప్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బి దశరథుడు. రెండవ ప్రశ్న, శ్రీరాముడి తల్లి పేరు ఏమిటి? ఏ సుమిత్ర, బి కైకేయి, సి కౌసల్య, డి శబరి. ఆన్సర్ సి కౌసల్య. మూడవ ప్రశ్న, శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ చంద్రవంశం, బి సూర్యవంశం, సి యాదవ వంశం, డి నాగవంశం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సూర్యవంశం. నాలుగవ ప్రశ్న, శ్రీరాముడి భార్య ఎవరు? ఏ ద్రౌపది, బి సీతాదేవి, సి రుక్మిణి, డి సత్యభామ. ఆన్సర్ వచ్చేసి బి సీతాదేవి. ఐదవ ప్రశ్న, లక్ష్మణుడు శ్రీరాముడికి ఏమవుతాడు? ఆప్షన్ ఏ అన్న, బి తమ్ముడు, సి స్నేహితుడు, డి గురువు. ఆన్సర్ వచ్చేసి బి తమ్ముడు. ఆరవ ప్రశ్న, రాముడు ఏ నగరానికి రాజు? ఏ మధుర, బి ద్వారక, సి అయోధ్య, డి కాశీ. ఆన్సర్ వచ్చేసి సి అయోధ్య. మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారో కూడా నోట్ చేసి పెట్టుకోండి. లాస్ట్లో ఒకేసారి కామెంట్ చేద్దరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అనేవి. ఏడవ ప్రశ్న, రాముడి గురువు ఎవరు? ఏ వశిష్ఠుడు, బి విశ్వామిత్రుడు, సి ద్రోణుడు, డి పరశురాముడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విశ్వామిత్రుడు. ఎనిమిదవ ప్రశ్న, సీతాదేవి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ దశరథుడు, బి జనకుడు, సి వాలి, డి భరతుడు. ఆన్సర్ వచ్చేసి బి జనకుడు. తొమ్మిదవ ప్రశ్న, రాముడు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు? ఆప్షన్ ఏ 10, బి 12, సి 14, డి 16. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి సి 14. 10వ ప్రశ్న, రాముడు పుట్టిన పండుగ ఏది? ఏ దసరా, బి దీపావళి, సి శ్రీరామనవమి, డి ఉగాది. ఆన్సర్ వచ్చేసి శ్రీరామనవమి. 11వ ప్రశ్న, రామాయణాన్ని ఎవరు రచించారు? ఏ వ్యాసుడు, బి వాల్మీకి, సి తులసీదాస్, డి కాళిదాస్. ఆన్సర్ వచ్చేసి బి వాల్మీకి. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తున్నారో నోట్ చేసి పెట్టుకోండి. 12వ ప్రశ్న, రాముడికి ఎంతమంది సోదరులు ఉన్నారు? ఏ 2, బి 3, సి 4, డి 1. ఆన్సర్ వచ్చేసి ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి బి 3. 13వ ప్రశ్న, శూర్పణఖ ఎవరు? ఆప్షన్ ఏ సీత సోదరి, రావణుడి చెల్లెలు, సి హనుమంతుని తల్లి, డి శబరి. ఆన్సర్ వచ్చేసి బి రావణుడి చెల్లెలు. మీ 14వ ప్రశ్న, రాముడి వనవాసానికి కారణం ఎవరు? ఏ కౌసల్య, బి సుమిత్ర, సి కైకేయి, డి శబరి. ఆన్సర్ వచ్చేసి సి కైకేయి. 15వ ప్రశ్న, హనుమంతుడు ఎవరి సేవకుడు? ఆప్షన్ ఏ కృష్ణుడు, బి శివుడు, సి శ్రీరాముడు, డి ఇంద్రుడు.
ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ సి శ్రీరాముడు. మీ 16వ ప్రశ్న, లంకలో రాక్షసరాజు ఎవరు? ఏ వాలి, బి కుంభకర్ణుడు, సి రావణుడు, బి విభీషణుడు. మీ ఆన్సర్ వచ్చేసి కామెంట్లో టైప్ చేయండి. ఇప్పటికీ 15 ప్రశ్నలు అయిపోయాయి. ఎంత స్కోర్ చేశారో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి సి రావణుడు. మీ 17వ ప్రశ్న, సీతను ఎవరు అపహరించారు? ఏ వాలి, బి రావణుడు, సి ఇంద్రజిత్, డి కుంభకర్ణుడు. మీ ఆన్సర్ వచ్చేసి బి రావణుడు. 18వ ప్రశ్న, రామసేతు ఎక్కడ నిర్మించబడింది? ఆప్షన్ ఏ కాశీ, బి అయోధ్య, సి రామేశ్వరం దగ్గర, డి మధుర. ఆన్సర్ ఈజ్ సి రామేశ్వరం దగ్గర. 19 రాముడి బాణం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పాశుపత్రాస్త్రం, బి బ్రహ్మాస్త్రం, సి నాగాస్త్రం, డి అగ్నియాస్త్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం. 20వ ప్రశ్న, జటాయువు ఎవరు? ఏ వానరుడు, బి పక్షిరాజు, సి రాక్షసుడు, డి ఋషి. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో టైప్ చేయండి. బి పక్షిరాజు. ఇప్పటి వరకు 20 ప్రశ్నలు అయ్యాయి. 20 ప్రశ్నలకి మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా రాశారో కూడా కామెంట్లో తెలియజేయండి. 21వ ప్రశ్న, ఆ రాముడి ఏ అవతారం? ఏ శివుడు, బి విష్ణువు అవతారం, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. ఆన్సర్ వచ్చేసి బి విష్ణువు అవతారం. 22వ ప్రశ్న, అహల్య శాప విమోచనం ఎవరు చేశారు? ఏ లక్ష్మణుడు, బి హనుమంతుడు, సి శ్రీరాముడు, డి విశ్వామిత్రుడు. ఆన్సర్ అయితే చాలా ఈజీ. ఆన్సర్ ఈజ్ సి శ్రీరాముడు. ఇప్పుడు 23వ ప్రశ్న, రాముడు పుట్టిన నక్షత్రం ఏది? ఏ అశ్విని, బి రోహిణి, సి పునర్వసు, డి మృగశిర. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఈజ్ సి పునర్వసు. 24వ ప్రశ్న, ఆ రాముడి రాజ్యాన్ని ఏమని పిలుస్తారు? ఏ స్వర్గం, బి రామరాజ్యం, సి అయోధ్య రాజ్యం, డి లంక. ఆన్సర్ ఈజ్ బి రామరాజ్యం. 25వ ప్రశ్న, కైకేయికి ఇచ్చిన వరాలు ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ జనకుడు, బి దశరథుడు, సి రాముడు, డి భరతుడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఈజ్ దశరథుడు. 26వ ప్రశ్న, వాలిని ఎవరు చంపారు? ఏ లక్ష్మణుడు, బి హనుమంతుడు, సి శ్రీరాముడు, డి సుగ్రీవుడు. ఆన్సర్ ఈజ్ సి శ్రీరాముడు. 27వ ప్రశ్న, హనుమంతుడు లంకనుకు ఎలా వెళ్ళాడు? ఏ నౌకలో, బి రథంలో, సి సముద్రం మీద దూకి, డి పక్షిపై. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఈజ్ సి సముద్రం మీద దూకి. 28వ ప్రశ్న, రామాయణంలో ప్రధాన శత్రువు ఎవరు? ఏ వాలి, బి రావణుడు, సి కుంభకర్ణుడు, డి ఇంద్రజిత్. ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారో గుర్తుంచుకోండి. ఆప్షన్ బి రావణుడు ఆన్సర్. 29వ ప్రశ్న, లాస్ట్కి వచ్చేసాం. రాముడి సోదరుల పేర్లు ఏవి? ఏ భీముడు అర్జునుడు, బి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు, సి కృష్ణుడు బాలరాముడు, డి వాలి సుగ్రీవుడు. ఆన్సర్ ఈజ్ బి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు. ఇక లాస్ట్ క్వశ్చన్ 30వ ప్రశ్న, సీతమ్మ గారి అగ్ని పరీక్ష ఎందుకు జరిగింది? ఏ కోపంతో, బి శాపం వల్ల, సి పవిత్రతను నిరూపించడానికి, డి యుద్ధం కోసం. ఆన్సర్ ఈజ్ పవిత్రతను నిరూపించడానికి. అద్భుతం, మీరు ఈ క్విజ్ పూర్తి చేశారు. మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ వచ్చాయి కింద కామెంట్లో మీ స్కోర్ తప్పక చెప్పండి. మీరు 30 out of 30 స్కోర్ చేస్తే మీరు నిజమైన శ్రీరామ భక్తులు. ఇలాంటి మరిన్ని డివోషనల్ క్విజెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛాలెంజ్ పంపండి. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూద్దాం. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని రాముల వారికి తెలియజేయండి. అలాగే స్కోర్ని కూడా ఖచ్చితంగా